వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీకి కోపం వస్తుందని చంద్రబాబుకి భయం. ఏపీ సీఎంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శలు. విజయవాడలో బీజేపీ సంఘటన పర్వ రాష్ట్ర స్థాయి వర్క్షాప్. పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ విజేతలకు పథకాలు, ప్రశంసా పత్రాలు. ప్రధాన కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్. కంకిపాడు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి. విద్యుత్ ఛార్జీల విషయంలో అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు రద్దు వేయాలని, అదానీ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని అదానీపై విచారణ జరిపి శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొన్నారు. స్థానిక బాలోత్సవ భవన్లో శనివారం జరిగిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల రూపంలో ఇంత త్వరగా దాదాపు 15,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై వేస్తుందని ఊహించలేదన్నారు. మోదీ ప్రధానిగా ఉండగా తన వెంట్రుక కూడా పీకలేరని మాజీ ఎంసీ జగన్ ధైర్యంగా ఉన్నాడని, అదానీ వద్ద లంచం తీసుకున్న జగన్ తనను విస్మరిస్తే పరువు నష్టం దావా వేస్తారని బెదిరిస్తున్నారని చెప్పారు. విమర్శిస్తున్న తమపై దమ్ముంటే జగన్ పరువు నష్టం దావా వేయాలని సవాల్ విసిరారు. ఇప్పుడు రెండో దఫా మరొక 9,500 కోట్లు అని అంటే మొత్తం 16,000 కోట్ల రూపాయలు భారం ఇటీవల 20 సంవత్సరాల మన చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన తర్వాత కానీ ఇంత పెద్ద భారం ఒకేసారి విద్యుత్ ఛార్జీల పేరుతో వేసింది లేదు. పైగా ఈ భారాన్ని ఇప్పుడు మోపటం మరీ సిగ్గుచేటైన విషయం. ఒకవైపు విద్యుత్ ఒప్పందాల మీద సెకీతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని అదానీ వ్యవహారంలో దేశం అంతా ఆందోళన జరుగుతుంటే మన రాష్ట్రంలో మన ప్రభుత్వం దాని మీద ఏమీ మాట్లాడకుండా దాదాపు 1,750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని మొత్తం ఈ ఒప్పందాలని చేశారని చెప్పి ఒకవైపు వస్తూ ఉంటే వార్తలు, ఆ సెకీ ఒప్పందాలను కూడా గౌరవించడం. ఇంతకుముందు అదానీతో ఒప్పందం జరిగిన సందర్భంలో సెప్టెంబరు 2024 నాటికి మనకి 3,000 మెగా యూనిట్లు సరఫరా చేయాలి. అంటే వాళ్ళు చేసుకున్న ఆ సెకీ ఒప్పందం ప్రకారం కూడా ₹2.49 ప్రకారం కూడా అది ఇప్పుడు వాళ్ళు ఒప్పందాన్ని అమలు చేయలేదు. అమలు చేయకుండా వచ్చే సంవత్సరం మార్చి నాటికి 1000 మెగావాట్లు ఇస్తారట. మొత్తం 6,000 మెగావాట్లు ఎప్పుడు ఇస్తారు? అంటే కనీసం మనతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా గౌరవించేంతవరకు ఒక్క యూనిట్ కూడా మనకి సరఫరా చేయనటువంటి అదానీతోటి సెకీతోటి ఒప్పందాన్ని ఎందుకు మీరు గౌరవించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పైగా మనకి డెమరేజ్ కట్టించాలి. కరెంట్ మనకి సరఫరా చేయనందుకు ఇప్పుడు ₹3.5 పెట్టి మరలా మనకి చేస్తారట, సప్లై చేస్తారట. 2.49 పోయి ₹3.5 పెట్టి సరఫరా చేస్తూ ఉంటే ఎవరు ఈ భారాన్ని భరించాలి? అందులో సోలార్కి రాబోయే మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనట్లుగా విద్యుత్ భారాలు ప్రజలపైన మోపారు. ఆల్రెడీ 6,072 కోట్ల రూపాయలు వేశారు. మళ్ళీ ఇప్పుడు 9,412 కోట్ల రూపాయలు, టోటల్గా 15,485 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపారు. రేపు జనవరి నుండి ఒక్కొక్క యూనిట్ పైన ₹2.19 అదనంగా పడబోతూ ఉంది. అంటే 1,000 కోట్ల రూపాయల భారాన్ని ఒకేసారి మోపి, పైగా ఇవాళ ప్రభుత్వం దాని నుంచి తప్పించుకుంటూ ఉంది. గవర్నమెంట్ ఏమంటే ఇది మాది కాదు, 2022-23 అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన పాపాలు ఇవాళ శాపాలుగా మారాయి అంటూ ఉన్నారు. కానీ మీకు కాదు, ప్రజలకు శాపాలు అవుతూ ఉన్నాయి.
ఇవన్నీ తెలిసి ఉండి కూడా మీరు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచాము, వీలైతే తగ్గిస్తామని చెప్పారు. మరి ఇవాళ తగ్గించాల్సింది పోయి మీరు పదే పదే భారాలు మోపుతూ అది కూడా మోయలేనంత భారం మోపితే ఇది ఖచ్చితంగా కూడా ప్రజలు హర్షించరు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటానికి వామపక్ష పార్టీలుగా మేమందరం కూడా సిద్ధమవుతూ ఉన్నాం. తర్వాత రెండవది, ఇవాళ మన భారతదేశంలోనే కాదు, ఢిల్లీలో పార్లమెంట్లో ఇదే అంశం వస్తూ ఉంది. ఈరోజు సెకీతో ఏదైతే ఒప్పందం చేసుకున్నారో దాని ద్వారా 1750 కోట్ల రూపాయల లంచాలు తిన్నారని చెప్పి టోటల్గా 4 రాష్ట్రాలు 2100 కోట్ల రూపాయల లంచాలు తిన్న దానిపైన, అదాని వ్యవహారం పైన చర్చ జరుగుతూ ఉంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడరు. అసలు చంద్రబాబు గారు దాన్ని పరిశీలిస్తానంటున్నాడు తప్ప ఏం పరిశీలిస్తారు? మీ దగ్గర సమాచారం. విజయవాడ స్టెల్లా కళాశాలలో శనివారం క్రిస్మస్ ఫెడ్ డే వేడుకలుగా భాగంగా మిస్ మారిస్ స్టెల్లా తెలుగు అమ్మాయి ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులు 80% సాంప్రదాయ మోడ్రన్ దుస్తుల్లో అలరించారు. తెలుగు అమ్మాయిగా దీప్తి ప్రియ, మిస్ మారిస్ స్టెల్లాగా జె మానస ఎంపికయ్యారు. వారిని కరెస్పాండెంట్ సిస్టర్ లీనా క్యాడ్రస్, ప్రిన్సిపల్ జసంతా క్యాడ్రస్ బహుమతులు అందజేశారు. రంగులంలో బ్రేటు రేడియంలో లైట్ బాడీలో ఇటు అటు. Your host for the day signing off. Thank you. బీజేపీకి దేశవ్యాప్తంగా సానుకూల స్పందన ఉందని 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా 11 కోట్ల మందిని సభ్యత్వం చేయగలగడమే అందుకు నిదర్శనమని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. పారదర్శకంగా, సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించి ముందుకు వెళ్లాలని సూచించారు. విజయవాడ నగరంలోని ఓ హోటల్లో బీజేపీ సంఘటన పర్వ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ కు దగ్గుపాటి పురంధరేశ్వరి, బీజేపీ జాతీయ నాయకులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్ షాప్ ను ప్రారంభించారు. అనంతరం పురంధరేశ్వరి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు 25 లక్షల మంది సభ్యత్వాన్ని చేర్చారని, అంకిత భావంతో పనిచేయడం వల్లనే సాధ్యమైందన్నారు. హర్యానాలో, మహారాష్ట్రలో కనీవిని ఎరుగని రీతిలో విజయం సాధించామని, మంచి స్పందన ప్రజల్లో ఉంది కాబట్టి అంత భారీ మెజారిటీతో గెలిచామన్నారు. మోదీ నాయకత్వాన్ని ప్రజలందరూ స్వాగతించారని, పేద మహిళల సాధికారతపై దృష్టి సారించాలని బీజేపీ పనిచేస్తుందన్నారు. అదానితో ఒప్పందం కుదిరినప్పుడు సీఎంగా ఉన్న జగన్ అదానితో సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలోనే అంతర్గత ప్రజాస్వామ్యం కలిగిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. పోలింగ్ బూత్, మండల, జిల్లా ఎన్నికలను పార్టీ నిర్దేశించిన సమయంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 2014వ సంవత్సరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయమని చెప్పి మనని ఆదేశించినప్పుడు 6 నెలల సమయం మన ముందు ఉండింది. ఆ సందర్భంలో మనం 13 కోట్ల సభ్యుల్ని మనం నమోదు చేసుకోవటం జరిగింది. 11 కోట్ల సభ్యుల్ని మనం నమోదు చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో మధ్యంతరంగా మనం మళ్ళీ తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించుకున్నప్పుడు అదనంగా ఇంకొక 8 కోట్ల మంది మనం సభ్యులుగా దేశవ్యాప్తంగా చేర్చుకోవటం జరిగింది. అయితే ఈసారి 2024వ సంవత్సరంలో మనకు అంతటి గడువు సమయం ఇవ్వలేదు కేంద్ర నాయకత్వం. కేవలం 50 రోజుల సమయం ఇచ్చి ఏదైతే మనం 2014-19లో చేశామో ఆ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి మనకిచ్చినటువంటి ఆదేశం. ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి నేను ఎందుకు అభినందనలు తెలియజేస్తున్నాను అని అంటే, కేవలం 45-50 రోజుల్లోనే ఏదైతే మనం 2014వ సంవత్సరంలో 6 నెలలు తీసుకుని మనం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసి
11 కోట్ల సభ్యుల్ని మనం 2014లో చేర్చుకున్నామో ఇవాళ కేవలం 45-50 రోజుల్లోనే మనం దేశవ్యాప్తంగా 11,36,00,000 సభ్యుల్ని మనం చేర్చుకోగలిగాం పార్టీలో. అందులోనూ ప్రతి సభ్యుడు ఎవరైతే ఇప్పుడు పార్టీలో చేరారో వారికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలు మన దగ్గర ఉన్నాయి. 2014లో మనం చేసుకున్నప్పుడు అంత సంపూర్ణంగా వివరాలు మన దగ్గర లేకపోయినప్పటికీ ఈరోజు మనం చేసుకున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా పకడ్బందీగా మనం నిర్వహించుకున్నటువంటి. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నరేంద్ర మోదీ ప్రైవేటీకరణ చేస్తూ ఆదానిక వ్యవస్థకు కావటం పెడుతున్నారన్నారు. బంగారు బాటలు వేసి పేదల కడుపు కొడుతున్నారని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆదాని స్కామ్ పై అమెరికా FBI వివరణ కోరగా త్వరగా కూడా ఈ దేశంలో ఐటీ గానీ ఈడీ గానీ ఎలాంటి ప్రభుత్వ సంస్థలు ఆదానిపై చర్యలు తీసుకోకుండా అతనిని అరెస్టు చేయకుండా మోడీ వారికి కంచుకోటలాగా రక్షణ కల్పిస్తున్నారని, వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేదంటే దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ నిరసనలకు ధర్నాలు చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ లక్కరాజు రామారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి మమతా నాగిరెడ్డి పత్రికా సమావేశం నిర్వహించారు. భారతదేశంలో అరాచకాలకు, యువతకు ఉద్యోగాలు లేక యువత యొక్క ప్రజ్వల భవిష్యత్తును నాశనం చేస్తున్న ప్రధాని మోదీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఇచ్చిన హామీలను పక్కన పెట్టి యువతను మత్తులో ముంచి చెడు వ్యసనాలకు బానిసలుగా చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మస్తానగిరి మాట్లాడుతూ, ఈ దేశంలో మహిళలకు చట్టబద్ధమైన గౌరవం ఇవ్వాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆవిడ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ తీసుకున్న శక్తి సూపర్ శ్రీ ప్రోగ్రాంలో దేశంలో గొప్ప ఆదరణ పొందుతుందని, మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, వారిని రాజకీయాల్లో కూడా సగర్వంగా ముందుకు సాగాలని శక్తి అభియాన్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రజల్లోకి వెళ్లి మహిళలను రాజకీయాల్లోకి ప్రోత్సాహంలోకి తీసుకురావాలని ఆవిడ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు లక్కరాజు రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి రావడం జరిగింది. ఈ పర్యటనలో ముఖ్యంగా తీసుకున్నటువంటి 2 నిర్ణయాలు ఏంటంటే శక్తి అభియాన్, అలాగే నౌకరీదో నషా నహీ. ఈ నౌకరీదో నషా నహీ ఏంటంటే నిరుద్యోగ నిర్మూలించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతా ఉన్నాం. ఏదైతే దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గతంలో సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తామని చెప్పింది. ఈ సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇవ్వకపోవడం ఎంత దురదృష్టకరం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లోకేష్ గారు యువకాలంలో 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పారు. ఇవి 2 కూడా ఇచ్చే దాఖలాలు లేవు. మరి దేశంలో ఏదైతే డ్రగ్స్ పెరిగిపోతూ ఉన్నాయి, ఈ నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని చెప్పేసి మోడీ గారిని కోరుతా ఉన్నాం. మొన్నటికి మొన్న అదానీ పోర్ట్లో దాదాపు 1000 కోట్ల రూపాయలు మత్తు పదార్థాలు దొరకడం జరిగినాయి. ఈ గుజరాత్ రోల్ మోడల్గా తీసుకొని మోడీ గారు ప్రధానమంత్రి అవడం జరిగింది. ఈ గుజరాత్ని రోల్ మోడల్గా తీసుకోమని చెప్పారు. ఎందులో రోల్ మోడల్ తీసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. A very warm good morning to one and all, to the Youth Congress member here, to the State President Youth Congress Andhra Pradesh Shri Ramarao ji, to the General Secretaries Youth Congress Andhra Pradesh, and to the senior leaders, to all other Youth Congress member of Vijayawada district. As a part of our district tour, today we are doing a district executive meeting here in Vijayawada. At the same time, we are doing a press conference. The main purpose for this press conference is to address the serious issues which our youth are facing, women of the countries are facing. For this, Indian Youth Congress have launched and running 2 very important campaigns. The first one is Naukri Do Nasha Nahi, and the second one is Shakti Abhiyan. As we know, in our country right now, the youth are hit adversely by the unemployment rate. Within 45 years of administration of Indian governance, this is the time when the unemployment rate is up to its peak. As we see, recent report says the unemployment rate is more than 7.8% in our country. Instead of taking proper actions on the drug abuse, ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్రటరీ గారు
రామారావు గారు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, సందీప్ గారు, పవన్ గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పీటర్ జోసెఫ్ గారు ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఎస్ఏ రహీం గారు విజయవాడ సిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, వేగ్ గారు, అన్సారీ గారు, పాత్రికేయ మిత్రులారా, ఈరోజు ఈ దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే దాదాపు అందులో సగం మంది అంటే దాదాపు 70 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఇవాళ మహిళా సాధికారం కోసం పనిచేసే పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ వాటిలో ఎటువంటి శక్తి లేదు. ఎందుకంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా చేసిన నాటి నుంచి లేదా అంతకుముందు ఉన్నటువంటి మహిళలు సరోజిని నాయుడు గారు కానీ అనుపశెట్టి గారు వారందరూ కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. తారాస్థాయిలో ఉన్నటువంటి పదవులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు మహిళలకు ఇవ్వటం జరిగింది. నిన్నగా మన ప్రతిభా పాటిల్ గారు కానీ రాష్ట్రపతిగా, అలాగే మన మేర వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులు మంజూరు చేస్తూ సీఎం చంద్రబాబు ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శనివారం అశోక్ నగర్ లో పార్టీ కార్యాలయం 14వ డివిజన్ కు చెందిన నలుగురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 2,34,920 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బందర్లోని బలరాంపేటకు చెందిన చింతా రవి, చీలి భాను, చీలి ప్రభులు మందుల కోసం విజయవాడ వెళ్లి తిరిగి కారులో వస్తున్న సమయంలో కంకిపాడు బైపాస్ రోడ్లో ప్రమాదంకు గురయ్యారు. వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా డివైడర్ను స్వల్పంగా ఢీకొట్టడంతో ఎగిరి విజయవాడ వైపు వస్తున్న చేపల వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొంది. కారు నుజ్జు కావడంతో అక్కడికక్కడే ముగ్గురు మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వర్షం పడుతుండటంతో మృతదేహాలను బయటికి తీసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించాల్సి వచ్చింది. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎస్పీ గంగాధర్రావు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్ ట్రాఫిక్ ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు క్యాబిన్ లో ఇరుక్కుపోయిన వ్యాన్ డ్రైవర్ కిషోర్ ను క్రేన్ సహాయంతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శనివారం శివయ్యకు నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, అర్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర ఆలయంలో సహస్రలింగార్చన కార్యక్రమాన్ని ఋత్వికులు వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఉంజల్ సేవ చేపట్టారు. ఈవో రామారావు దంపతులు, డిప్యూటీ ఈవో రత్నంరాజు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నగరంలో సిటీ ఆర్ట్ రిజర్వ్డ్ గ్రౌండ్ లో 3 రోజులుగా జరుగుతున్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ విజేతలకు పతకాలు, మెడల్స్, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. అండ్ గేమ్స్ మీట్ 2024 శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది నుండి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మష గౌరవ వందనం స్వీకరించారు.
మరియు విజేతలను ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ స్ఫూర్తితో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా స్పోర్ట్స్ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ప్రతి మనిషికి దైనందిన జీవితంలో ఏదో ఒక వ్యాయామం అవసరమని, దీంతో శారీరక మానసిక ఉత్సాహం ఆరోగ్యాన్ని పొందుతుందన్నారు. కార్యక్రమంలో డీసీపీలు గౌతమిశాలి, తిరుమలేశ్వరరెడ్డి, కృష్ణమూర్తి పాల్గొన్నారు. చాలా సంతోషం. పోలీస్ స్పోర్ట్స్ ప్రతి సంవత్సరం జరగాలి, కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆ ఆనవాయితీ మిస్ అవుతూ ఉంది. 2021లో పోలీస్ స్పోర్ట్స్ మీట్ జరిగిన తర్వాత గత 3 సంవత్సరాలుగా జరగట్లేదు. ముఖ్యంగా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, విఐపి మూవ్మెంట్ ఎక్కువగా ఉండడం, చాలా సమస్యలు ఉండడం, అదేవిధంగా రాజధాని ప్రాంతం కావడం వలన అందరు విఐపీస్ కూడా ఇక్కడే నివాసాలు ఉండడం వల్ల పోలీస్ శాఖకి కొంత వెసులుబాటు దొరకపోవడం వల్ల ఇటువంటి కొన్ని ట్రెడిషన్స్ మిస్ అవుతా ఉన్నాయి. సో దాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈసారి ఘనంగా పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. గత 3 రోజులుగా చాలా ఉత్సాహంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా, అదేవిధంగా కొంత మహిళా పోలీస్ కూడా కొందరు పాల్గొనడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహభరిత వాతావరణంలో ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ఈరోజు మీరందరూ 3 రోజులు పాల్గొని ఈరోజు మనం ముగింపు వేడుకలు జరుపుకున్నాం. ఈ ముగింపు వేడుకలకి గౌరవ జిల్లా కలెక్టర్ గారు రావడం చాలా సంతోషం. వారు కొత్తగా వచ్చారు. మంచి పోలీస్ ఐఏఎస్ ఆఫీసర్స్లో మంచి పేరున్న రష్మిషా గారు వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, అధికార యంత్రాంగం చాలా చక్కటి పరిపాలన అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హెడ్ క్వార్టర్లో ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఇటువంటి సందర్భంలో ఒక సమర్థవంతమైన అధికారిని ప్రభుత్వం నియమించడం చాలా సంతోషం. పోలీస్ శాఖ ఇచ్చిన పెద్దల గౌరవనీయులు పోలీస్ కమిషనర్ గారికి, అలాగే డీసీపీలకి, ఇతర పోలీస్ సిబ్బందులందరికీ, అలాగే ఈరోజు స్పోర్ట్స్లో విజేతలైన చాలామందికి, అలాగే వాళ్ళు విజేతలు అవడానికి తోడ్పడిన మిగతా వాళ్ళందరికీ, టీమ్స్ అందరికీ, ఎంటైర్ పోలీస్ టీమ్ ఎన్టీఆర్ జిల్లాకి గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ సిపి సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు బీ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సార్ ఇప్పుడే చెప్తున్నట్టు జిల్లా సమర్థవంతంగా నడపాలంటే సమర్థవంతమైన ఆఫీసర్స్, అలాగే ఈ టీం ఉండాలి. ఆ టీంలో సిపి సార్తో మీరందరూ ఇంత చక్కగా ఎఫిషియెంట్గా తోడ్పడుతున్నారు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ముందుకు నడపడానికి. దాంట్లో నన్ను కూడా ఈరోజు భాగస్వామ్యం చేసినందుకు వచ్చిన చాలా ఆనందపడుతున్నాను. ఫిట్నెస్ గురించి సార్ చెప్తున్నారు. సో సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్తారు. సో మనము బాగా పని చేయాలనుకుంటే సో మనం ఫిట్నెస్గా ఉండాలి. సో ఆ ఫిట్నెస్ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ద్వారా వస్తుంది. ఎలాగో గవర్నమెంట్ సర్వీస్లో మీకు తెలిసే ఉంది. సో చాలా టెన్షన్స్ ఉంటాయి, ప్రెషర్స్, పని చేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి రౌండ్ ద క్లాక్ ఆన్ జాబ్లోనే ఉంటాము. సో అటువంటి ఉన్నప్పటికీ కూడా ఇలాగ అప్పుడప్పుడు స్పోర్ట్స్ క్రీడలతో కొంచెం మనసు ఆనందంగా ఉండడానికి, అలాగే అందరితో కలిసి ఆఫీసర్స్ కాకుండా ఒక స్కూల్ స్టూడెంట్స్ లాగా స్పోర్ట్స్లో పరిగెత్తడము, సో స్పోర్ట్స్లో పాల్గొనడం, దీంతో చాలా రిలాక్సేషన్ ఉంటుంది, సైకలాజికల్ చాలా అది ఎనర్జీ బూస్టింగ్గా ఉంటుంది. సో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఎవ్రీ ఇయర్ చేయాలి. ఈవెన్ రెవెన్యూలో కూడా వీ కీప్ ట్రయింగ్ సమ్ టైమ్స్ బికాజ్ సార్ చెప్పినట్టు కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ కావచ్చు, రీసోర్స్ ఇష్యూస్ వల్ల డిలే అవుతూ ఉంటాయి. బట్ ఐడియల్ ఎవ్రీ ఇయర్ ఇట్ షుడ్ బి డన్. సో ఐఎమ్ హ్యాపీ దట్ సో అండర్ ది
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. దేవస్థాన ఈవో కెఎస్ రామారావు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గురుప్రకాష్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భవానీ ప్రత్యేక తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను సమీక్షించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భవానీ భక్తుల సంఖ్య అధిక స్థాయిలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో క్యూ లైన్లు వాహనాల పార్కింగ్ పై హెచ్చరించారు. నున్నా గ్రామంలో రేడియంట్ హై స్కూల్ నందు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ విజయవంతంగా జరిగింది. విద్యార్థుల ప్రతిభను కనబరిచేందుకు రేడియంట్ హై స్కూల్ నందు నిర్వహించిన స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ను ఒక చక్క వేదికగా నిలిచింది. నున్న గ్రామంలో రేడియంట్ హై స్కూల్ నందు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన లీడ్ విద్యా సంస్థల నిర్వాహకులు కిషోర్, ప్రశాంత్, లక్ష్మణ్లు, రేడియంట్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అవుతూ మధుసూదన్ రెడ్డి, కరెస్పాండెంట్ అవుతూ అనురాధతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనబరిచే విధంగా తమకు ఇష్టమైన సబ్జెక్టులలో అన్ని అంశాలపై చిత్రాల రూపంలో చార్టుల ద్వారా వారి నైపుణ్యతను తెలియజేశారు. ఈ చిత్రకథ అంశాలను అధ్యాపకులతో పాటు వారి తల్లిదండ్రులు వీక్షించి హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు వారి తరగతిలో బోధించే బోధనా విధానాన్ని తల్లిదండ్రులకు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు ఒకరికొకరు సహకరించుకుని అవగాహనతో కనబరిచిన ప్రతిభా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అపురపరిచింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. మోదీకి కోపం వస్తుందని చంద్రబాబుకి భయం. ఏపీ సీఎంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శలు. విజయవాడలో బీజేపీ సంఘటన పర్వ రాష్ట్ర స్థాయి వర్క్షాప్. పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ విజేతలకు పథకాలు, ప్రశంసా పత్రాలు. ప్రధాన కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్. కంకిపాడు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ STV న్యూస్.